అందరికీ నమస్తే అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న 5 ఏళ్లలో చాలా వ్యవహారాల్లో కొంత అవినీతి జరిగింది. సో ఈ అవినీతి వ్యవహారాల మీద ప్రభుత్వం ఒక్కొక్కటి కూడా ఆధారాలతో సహా బయటకు తీస్తున్నారు. ఇప్పుడు ఆల్రెడీ మద్యం కుంభకోణం విషయంలో ప్రభుత్వం దాదాపుగా 75 to 80% ఆధారాలు సేకరించింది. దీని మీద లావు శ్రీకృష్ణదేవరాయలు గారు లోక్సభలో మాట్లాడారు. నిన్న అమిత్ షా గారికి రిపోర్ట్ ఇచ్చారు. ప్లస్ మేబీ నెక్స్ట్ క్యాబినెట్ మీటింగ్లో దీని మీద కొంచెం సీరియస్గా డెసిషన్ తీసుకునే అవకాశం ఉంది. మేబీ సిబిఐకి ఇస్తారేమో. ఈ మద్యం కుంభకోణం దర్యాప్తును సిబిఐకి ఇచ్చే అవకాశాలు పరిశీలిస్తున్నారు. సరే, అది నేను నెక్స్ట్ వీడియోలో కొంచెం డీటెయిల్డ్గా చెప్తా. సో ఓవరాల్గా మద్యం వ్యవహారంలో సుమారుగా 18,000 కోట్లు దుర్వినియోగం అయింది. అందులో 4,000 కోట్లు అక్షరాల స్కామ్ జరిగింది. 2,000 కోట్లు దుబాయ్కి మళ్లించారు, 2,000 కోట్లు ఆఫ్రికాకి మళ్లించారు బినామీ పేర్లతో అనేది శ్రీకృష్ణదేవరాయలు గారు చేసిన ఆరోపణ. అది ఆయన వ్యక్తిగతంగా పర్సనల్గా స్టడీ చేసిన ఆరోపణ కాదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు చేసిన ఇన్వెస్టిగేషన్లో బయటపడిన అంశాలనే శ్రీకృష్ణదేవరాయలు పార్లమెంట్లో మాట్లాడారు. సో మద్యం కుంభకోణం అంటే గత ప్రభుత్వ హయాంలో సెంట్రలైజ్డ్గానే జరిగింది, పూర్తిగా సెంట్రలైజ్డ్. అందులో కసిరెడ్డి రాజశేఖర రెడ్డి చేసినా, లేదా మిథున్ రెడ్డి గారు చేసినా, లేదా ఇంకెవ్వరు చేసినా సరే దానిలో అంతిమంగా లబ్ధి పొందింది మాత్రం జగన్మోహన్ రెడ్డి గారే అనేది ఇప్పుడు దర్యాప్తులో బయటపడుతున్న అంశం. సో ఇది కాసేపు పక్కన పెడితే, సాక్షి పత్రిక గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు సాక్షి పత్రికకు అప్పనంగా లబ్ధి చేకూర్చారు. నిబంధనలకు విరుద్ధంగా అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చారు. నిబంధనలకు విరుద్ధంగా ఆ పత్రిక సర్క్యులేషన్స్ పెంచుకోవడానికి ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో కూడా అవసరం ఉన్నా లేకపోయినా ఒకచోట ఒక ప్రభుత్వ కార్యాలయంలో 5 పేపర్లు వేయాలి. 5 పేపర్లలో ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, డెక్కన్ క్రానికల్, లేదా హిందూ, లేదా ఇండియన్ ఎక్స్ప్రెస్ లాంటి పత్రికలు ఇతర భాషలు కూడా ఒక 2 వేయాలి జిల్లా కలెక్టరేట్ లాంటి జడ్పీ ఆఫీసుల్లో. కానీ వీళ్ళు 5కి 10 వేశారు, 10కి 10 సాక్షినే వేశారు. అంటే నిబంధనలకు విరుద్ధంగా ఆ పత్రిక సర్క్యులేషన్ పెంచుకోవడానికి అలా పేపర్లు ఎక్స్ట్రా వేశారు. ప్లస్ ఈ వాలంటీర్ల ద్వారా కూడా కొనిపించి దానికి ప్రభుత్వమే డబ్బులు ఇప్పించారు. ఇది ప్యూర్లీ నిధుల మళ్లింపు. ఈ చేతిలో తీసుకొచ్చి, ఇది ప్రభుత్వం అయితే, ఇది సాక్షి పత్రిక అయితే, ఈ చేతిలో ఉన్న డబ్బుల్ని ఈ చేతిలోకి తీసుకురావడానికి వాలంటీర్ల వ్యవస్థను అడ్డం పెట్టుకున్నారు, వాళ్ళ పవర్ను అడ్డం పెట్టుకున్నారు. అది కూడా నిబంధనలకు విరుద్ధంగా జరిగింది. సో అది ఒకటి. దాంతోపాటు మొత్తం 826 కోట్లకు పైగా అడ్వర్టైజ్మెంట్లు ఇస్తే అరౌండ్ ఒక 45 to 50% అడ్వర్టైజ్మెంట్ల విలువ సాక్షికే ఇచ్చారు, సాక్షి పత్రికే ఇచ్చారు. రూల్ ప్రకారం టాప్ హైయెస్ట్ సర్క్యులేషన్స్ ఉన్న, అంటే సర్క్యులేషన్లో హైయెస్ట్ ఉన్న ఈనాడుకి ఎక్కువ ఇవ్వాలి. ఆ తర్వాత సాక్షి, ఆ తర్వాత ఆంధ్రజ్యోతికి ఇవ్వచ్చు, తర్వాత ఇతర పత్రికలు ఏవో చిన్న పత్రికలకు ఇవ్వచ్చు. కానీ సాక్షికే 43% వరకు యాడ్లు ఇచ్చారంట. అది నిబంధనలకు విరుద్ధం. సో సాక్షి లబ్ధి పొందిందంటే అంతిమంగా సాక్షి మేనేజ్మెంట్. అయితే ఇప్పుడు సాక్షి రికార్డుల్లో డైరెక్టర్గా కానీ, ఎండీగా కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీ లేకపోవచ్చు, కానీ అప్పుడు ప్రభుత్వాధినేత ఆయనే కదా. సో ఈ విషయంలో కూడా ప్రభుత్వం సీరియస్గా ఉంది. దీనికి సంబంధించి ఆల్రెడీ అప్పుడు సమాచార శాఖ కమిషనర్గా పనిచేసిన విజయ్ కుమార్ గారి మీద అభియోగాలు నమోదు చేసింది. ఆయన విచారణకు రావట్లేదు. దీనిలో కూడా జగన్మోహన్ రెడ్డి గారే అంతిమ లబ్ధిదారు అనేది ప్రభుత్వం గుర్తించింది. అలాగే గనుల శాఖలో కూడా గత ప్రభుత్వ హయాంలో నిబంధనలకు విరుద్ధంగా చాలా గనులు నిబంధనలకు విరుద్ధంగా కేటాయించారు. ఇసుక కానీ, గ్రానైట్ కానీ, క్వారీలు కానీ, క్వాడ్స్ కానీ, ఇవన్నీ కూడా. సో అలాగే ఈ ఉమ్మడి విశాఖ జిల్లాలో బాక్సైటు, ఉమ్మడి తూర్పుగోదావరి అండ్ కొన్ని జిల్లాల్లో లాటరైట్, ప్రకాశం జిల్లాలో గ్రానైటు, నెల్లూరు జిల్లాలో క్వాడ్స్ అండ్ సిలికా శాండ్, ఇలా అండ్ శ్రీకాకుళం జిల్లాలో కూడా గ్రానైటు, ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఈ వనరులు, ఈ ఖనిజ నిక్షేపాలు, వాటి ద్వారా దాదాపుగా 10,000 కోట్లకు పైగా లావాదేవీలు జరిగాయి, అక్రమాలు జరిగాయి. సో దీనిలో కూడా అంతిమ లబ్ధిదారు, అంటే కొంతమందిని పెట్టించుకొని ఆయన చేశారు, కానీ అంతిమ లబ్ధిదారు జగన్మోహన్ రెడ్డి గారే అనేది ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఇలా ఈ అభియోగాలన్నింటి మీద కూడా ప్రాథమికంగా కొన్ని ఆధారాలు దొరికాయి, కొన్ని ఆధారాలు దొరకల. సో మద్యం కుంభకోణానికి సంబంధించి 75% అబోవ్ వాళ్ళు ఆ స్కామ్ మొత్తాన్ని స్టడీ చేసి రిపోర్ట్ రెడీ చేసుకున్నారు. అలాగే ఈ అడ్వర్టైజ్మెంట్లకు సంబంధించి, ప్లస్ గనుల శాఖ దీనికి సంబంధించి, ఇలా చాలా వ్యవహారాల్లో దేనిలో చూస్తున్నా సరే అంతిమ లబ్ధిదారు ఆయనే అనేది ప్రభుత్వం నమోదు చేసిన అభియోగం. సో దీన్ని బట్టి చూస్తుంటే మేబీ జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ వరకు వెళ్తారా లేదా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. నిన్న మాజీ మంత్రి పేర్ని నాని గారు మీడియాతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి ప్రభుత్వం కుట్ర పన్నుతోంది, దానికే ఇవన్నీ బయటకు తీసుకొస్తున్నారని చెప్పి పేర్ని నాని గారు చెప్పారు.
అంటే పేర్నాని గారు ఏ ఉద్దేశంతో చెప్పారో పక్కన పెట్టేస్తే, ఎప్పుడైనా సరే అంతిమ లబ్ధిదారు ఎవరు? ఇప్పుడు ఒక ₹1,00,000 స్కామ్ జరుగుద్దండి. ఆ ₹1,00,000 ఎవరి జేబులోకి వెళ్ళింది? చేసిన వాళ్ళు ఓకే. ఆ ₹1,00,000 స్కామ్ చేయడంలో ఏబిసిడిఈ అనే వ్యక్తులు పాత్రదారులుగా ఉండొచ్చు. కానీ ఆ ఏబిసిడిఈ వాళ్ళు చేశారు. కానీ లబ్ధి పొందింది ఎవరు? ఆ ₹1,00,000 ఎవరి జేబులోకి వెళ్ళింది? ఒక వ్యక్తి, ఒక ఎక్స్ అనే జేబులోకి వెళ్ళింది. ఆ ఎక్స్ అనే జేబులోకి ₹1,00,000 వెళ్తే ఆయన ఒక 90,000 తన జేబులో పెట్టుకొని ఒక 10,000 అరే మీ ద్వారానే మాకు ఈ ₹1,00,000 వచ్చిందిరా కాబట్టి తలా ₹2 తీసుకోండి అని చెప్పి 5గురికి పంచిపెట్టాడు. అది గత ప్రభుత్వ హయాంలో జరిగింది. సో ఈ తలా ₹2 తిని అవినీతికి సహకరించిన ఈ 5గురితో పాటు ఆ ₹90,000 తిని దర్జాగా ఉన్న ఆ ఎక్స్ అనే వ్యక్తి మీద కూడా పోలీసులు కేసు నమోదు చేయాలిగా, అరెస్ట్ చేయాలిగా. సో ఇప్పుడు అదే జరుగుతుంది. దాని మీద ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. అయితే ఇది అంత ఆషామాషి వ్యవహారం కాదు. ఒక పార్టీ అధినేతని ప్లస్ గతంలోనే జగన్మోహన్ రెడ్డి గారి మీద సిబిఐ కేసులు నమోదు చేశారు. జనం పెద్దగా పట్టించుకోవాలి. ఎందుకో మరి ఆంధ్రప్రదేశ్ ప్రజలు అవినీతి పరుల్ని, ఈవెన్ ఆంధ్రప్రదేశ్ అనే కాదు మన దేశంలో రాజకీయ నాయకుల్లో అవినీతి ఉన్నా సరే ప్రజలు పెద్దగా పట్టించుకోరు. ఎందుకంటే పొలిటికల్ కరప్షన్ అలవాటైపోయింది. ఎందుకంటే జనమే కరప్షన్ చేస్తారు కదా, ఓటుకు డబ్బులు తీసుకొని వాళ్ళే కరప్షన్ చేస్తారు కదా. కాబట్టి కరప్షన్ అనేది అందరికీ అలవాటు అయిపోయింది. సో దాన్ని ప్రభుత్వం కొత్తగా ప్రొజెక్ట్ చేసి జనంలోకి తీసుకెళ్లాల్సిన పని లేదు. పైగా జగన్మోహన్ రెడ్డి గారిని ఈ స్కాముల్లో అరెస్ట్ చేస్తే ఆయన ఖచ్చితంగా ఒక 6 నెలల్లోనో ఎప్పుడో ఒకసారి ఇమీడియట్గా బెయిల్ రావచ్చు, తర్వాత ఎప్పుడైనా బెయిల్ రావచ్చు. వీళ్ళు పెట్టే సెక్షన్లు, వీళ్ళు నమోదు చేసే అభియోగాలు, వీళ్ళ దగ్గర ఉన్న ఆధారాలను బట్టి ఉంటుంది. సో అప్పుడు ఆయన బయటకు వచ్చి ఖచ్చితంగా పొలిటికల్ మార్కెటింగ్కి దాన్ని చాలా బాగా వినియోగించుకోగలడు. ఆయన కంటే సింపతి జనంలో చూపించేవాళ్ళు, ఆయనకంటే సింపథెటిక్ మార్కెటింగ్ ఎవరూ చేయలేరు. ఆయనకంటే పొలిటికల్ మార్కెటింగ్ ఎవరూ చేయలేరు. ఆయనకంటే సింపతి డైలాగులు ఎవరు కొట్టలేరు జనంలో. కాబట్టి అది కూడా ఎందుకులే అనవసరంగా అతన్ని అరెస్ట్ చేయడం. జస్ట్ జనం ముందు అతన్ని ఒక దోషిగా చూపిద్దాం, అతను తప్పు చేశాడు, ఇన్ని స్కాములు జరిగాయి, వైసీపీ హయాంలో ఇన్ని స్కాములు జరిగాయి, ఈ స్కాములన్నింటిలో కూడా అంతిమంగా లబ్ధి పొందింది ఆయనే, సో మీరు 5 ఏళ్ళు అధికారంలో వస్తే ఆయన చేసింది అది అని జనం ముందు అతన్ని దోషిగా నిలబెడితే చాలు. అరెస్ట్ చేయడం అనవసరంగా కక్ష సాధింపు ఎంత కాదనుకున్నా సింపతి వస్తుంది. సాధారణ ప్రజలు అవినీతిని పట్టించుకోరు, అవినీతి కేసులను పట్టించుకోరు. ఎంతో కొంత సింపతిగానే ఆలోచిస్తారు, అయ్యయ్యో పాపం అరెస్ట్ చేశారే అని. సో అది కొంచెం ఇబ్బందికరం. వైసీపీకి ఒక అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది. వాళ్ళు ఏదో ఒక ఫేక్ మార్కెటింగ్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది. సో అలా చేయడం ఎందుకు అని ఆలోచిస్తున్నారు. అంటే రెండు వైపులో ఆలోచిస్తున్నారు. ఒకటి చట్టానికి వదిలేద్దాం, చట్టం దాని పని చేసుకెళ్ళిపోద్ది అనేటట్టు ఒకటి. 2 కేంద్రం అనుమతి తీసుకుందాం, ఒకవేళ కేంద్ర ప్రభుత్వం దృష్టిలో పెడితే వాళ్ళు ఏం చెప్తారో చూసి దాన్ని బట్టి చేద్దాం అనేది ఇంకొక ఆలోచన. సో 3 జనం ముందు వదిలేస్తే బెటర్లే అనేది. ఇలా కూటమి ప్రభుత్వం అంటే చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు రకరకాల ఆలోచనల్లో ఉన్నారనమాట. అది. సో ఇప్పుడు నేను నెక్స్ట్ వీడియో కొంచెం డీటెయిల్గా అసలు ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి నిన్న లావు శ్రీకృష్ణదేవరాయలు గారు అమిత్ షా గారిని ఎందుకు కలిశారు, ఏం చెప్పారనేది చూద్దాం. థ్యాంక్ యూ.